ఓ రకంగా చెప్పాలంటే వెలివేయబడినవాడు. చెప్పండి, ఏం చేయబడ్డాడు? వెలివేయబడినవాడు, త్రోసివేయబడినవాడు. ఎందుకు ఆ మాట నేను నిన్న ధ్యానం చేస్తున్నప్పుడు యెఫ్తాను గురించి నేను చదువుతుంటే, యెఫ్తా దేవుని దగ్గర ఎంత పవిత్రముగా, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా తన మాటను నెరవేర్చుకున్నాడో కనబడతాడు. ఆమేన్. ఈరోజు చాలామంది మాట ఇస్తాం కానీ చేయగలుగుతున్నామా? చెప్పరే. సంవత్సరానికి 52 వారాలు అంటాం. అయ్యా, ఈ సంవత్సరం ఏ వారం కూడా నేనేం చేయను చెప్పరే, మంద మాట్లాడదే. ఈ వారం నేను ఏం చేయను, ఏ వారము మానేను. అంతేనా ప్రభువా? ఎంతవరకు నేను నా రాబడిలో తీయలేకపోయాను, కానీ ఇక నుంచి అయినా, ఎప్పటి నుంచి 2024 పోతుందిగా, 2025 నుంచి అయినా నా రాబడి అంతట్లో ఏం చేస్తాను? ఎన్ని పోయాయో ఇలాంటివి. హల్లెలూయా. ఏంటి మానను అనేది ఒకటి, నా రాబడి అంతటిలో ఇస్తాననేది ఒకటి. అంతేనా? దేవా, ఎక్కడ కూటమున్నా, ఎక్కడ ప్రార్థన సేవకుడు ఏదైతే పలుకుతాడో ఆ మాటను తూచా తప్పకుండా నేను కూడా వారిని వెంబడిస్తానయ్యా అని ఎవరితో చెబుతున్నాం? దేవునితో చెబుతున్నాం. కానీ సాధ్యమవుతుందా? నెరవేర్చగలుగుతున్నామా అంటే మాటల వరకే. ఒక్క 4 వారాలు 3 వారాలు గతింతే మనకు అనిపించదు ఏంటంటే, నేను ఎంత ఎక్కువ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి ఎంతగా నాకంటే ఎవరో రాలేదు అని ఒక్క 3 వారాలు కరెక్ట్గా మందిరానికి వెళ్తే, ఒక్క 3 వారాలు సిద్ధపాటు కూటాలకు వస్తే, ఒక్క 3 వారాలు ఎక్కడైనా ప్రాముఖ్యంగా సువార్త కూటాలు, గృహ కూటాలు, కృతజ్ఞత కూటాలకు వస్తే మనకు మనమే మార్కులు వేసేసుకుంటాం. నేను చాలా బాగా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటాం. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి ఎన్ని వారాలు మైనస్ అయిపోయాయో, ఎన్ని కూటాలు మైనస్ అయిపోయాయో, ఎన్ని విషయాలలో దేవుడి నీకు ఇచ్చిన దాంట్లో ఎంతగా దేవునికి ఇస్తానని నువ్వే దానిని మరలా ఇది నాది అని లాగేసుకున్నావో ఉందా? దేవుడు తన సన్నిధిలో ఎందుకు నేను యెఫ్తాను పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అన్నాడు అని చెప్పగలనా? ఎందుకు అన్నాడో తెలుసా? అతడు మాట ఇచ్చాడంటే యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు అతను